ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము నిర్గమకాండము 34వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మీ సరిహద్దులను దేవుడు గొప్పగా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి ప్రాముఖ్యత ఇస్తారో, దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారో, వారి జీవితాల్లో దేవుడు శ్రేష్టమైన కార్యం, వారి సరిహద్దులను విశాలపరుస్తాడు. వారి సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తాడు. మిమ్మల్ని వ్యాపింప చేస్తాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని ఆసక్తి ఎప్పుడైతే కలిగిన వారుగా ఉంటారో, దేవుడు మీ జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తారు. అబ్రహాము దేవుని యొక్క సన్నిధికి, దేవునితో సహవాసంలో ఉండడానికి, దేవుని యొక్క మాటకు లోబడి జీవించడానికి, ఆయనకు విధేయుడిగా ఉండాలనే ఆశతో జీవించాడు గనుక అబ్రహామును దేవుడు విశాలపరిచాడు. మన జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదం, అటువంటి దీవెన మనం పొందుకోవాలంటే దేవునికి విధేయత చూపే వరముగా ఉండాలి. ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చే వరముగా మనం ఉండాలి. ఆ రీతిగా జీవిస్తూ దేవుని యొక్క మాటకు లోబడేవారుగా ఉంటూ ఆయన సన్నిధిలో నివసించాలనే ఆసక్తి కలిగిన వారుగా ఉంటూ దేవుడు కలుగు చేసే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మీ సరిహద్దులను దేవుడు గొప్పవిగా చేసి మిమ్మల్ని దేవుడు విస్తరింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా పొలి మేరలను గొప్పవిగా చేస్తారని చెప్పి వాగ్దానం చేస్తాం. మమ్మల్ని విస్తరింపచేసే దేవుడవు. మమ్మల్ని దేవా శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపే దేవుడవు నీవే. ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమునకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.